హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మల్లెస్. ఈరోజు మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ ఏంటో చూసేద్దాం. ఇండియన్ రైల్వేస్లో మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చాయండి. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి వాళ్ళు 100కి అయితే కన్సిడర్ చేసి ఇచ్చారు. సో వీటిని మనం ఎగ్జామ్ 120 కండక్ట్ చేస్తారు కాబట్టి సో 120 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అలాగే వీటితో పాటు ఫిజికల్ ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయి, సో ఫిజికల్ ఈవెంట్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అలాగే టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు, సో ఈ పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈరోజు వీడియోలో చూస్తున్నాం. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నామండి. టోటల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి మనకి అప్లై చేసిన వారైతే 43.30 lakh క్యాండిడేట్స్ అయితే అప్లై చేశారండి. సో ఇందులో ఎగ్జామ్కి అపీర్ అయ్యే వాళ్ళు మనకి 22.96 lakh మెంబర్స్ అయితే ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారండి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం వాళ్ళు ఇచ్చే కట్ ఆఫ్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఈ కట్ ఆఫ్ అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెక్స్ట్కి అయితే అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పీఈటీ పిఎంటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఈ కట్ ఆఫ్ అండి. సో ఇది మనకి 100కి అయితే కన్సిడర్ చేశారండి. సో మేల్ క్యాండిడేట్స్ ఒకసారి చూద్దాం. అన్రిజర్వ్డ్లో వచ్చే మేల్ క్యాండిడేట్స్కి 76.8267 అండి. అలాగే మేల్ క్యాండిడేట్స్ ఎస్సీ అయితే మనకి 70.19086 కట్ ఆఫ్ అయితే ఉందండి. ఎస్టీ క్యాండిడేట్స్ 65.6771 అండి. అండ్ ఓబీసీకి 74.06154 అండి. అండ్ ఈడబ్ల్యూఎస్కి 71.92622 అండి. సో ఇది మేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండి 100కి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండి. సో అన్రిజర్వ్డ్లో 73.75247, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ 66.37005, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్టీ 62.27334, ఫీమేల్ క్యాండిడేట్స్ ఓబీసీ 70.17768, ఫీమేల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ 68.89424, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ నుంచి 30.14517 అండి. సో ఇప్పటివరకు మీరు చూసారు 100కి అండి. సో ఇప్పుడు 120కి కన్సిడర్ చేస్తే సో ఇదే స్కోర్ని మేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ వచ్చి 92.18 అయితే మనకి, అంటే మీ యొక్క రా స్కోర్ అనేది చూసుకుంటే సో 92.18 స్కోర్ అయితే మీరు క్రాస్ చేస్తే అన్రిజర్వ్డ్లో సో షార్ట్ లిస్ట్లో మీ నేమ్ అయితే ఉంటుంది. సో నేను మీకు ఆ పీడిఎఫ్ కూడా ఇప్పుడు చూపిస్తాను, అలాగే ఆ లింక్ డిస్క్రిప్షన్లో మీకు పంపిస్తానండి. అండ్ నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్ ఎస్సీ వచ్చి 120 కన్సిడర్ చేస్తే మీ స్కోర్ 84.23 ఉండాలండి కట్ ఆఫ్. అండ్ మేల్ క్యాండిడేట్స్ ఎస్టీ వచ్చి 78.82 అండి. సో ఇది 120కి మీ మార్క్స్ అండి, రా స్కోర్ అండి, అంటే ఆఫ్టర్ నార్మలైజేషన్ రా స్కోర్ ఏదైతే ఉందో ఆ రా స్కోర్ అండి. ఓకే, సో ఎస్టీకి వచ్చి 78.82, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ 88.8 అండి. సో ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ 86.31 అనేది మీకు ఉంటే 120కి మీరు షార్ట్ లిస్ట్లో ఉంటారండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ సో ఇక్కడ అన్రిజర్వ్డ్లో 88.5 మార్క్స్, అండ్ ఎస్సీకి వచ్చి 79.64, ఎస్టీకి వచ్చేసి 74.72, అలాగే ఓబీసీకి వచ్చి 84.20, అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చి 82.68, అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 36 పాయింట్ అనేది ఉండాలండి. సో ఇది మనకి 120కి అండి. సో మీరేంటంటే కట్ ఆఫ్ చూడగానే సో తక్కువగా ఉంది 120కి అనుకుంటారు. సో కట్ ఆఫ్ 120కి వచ్చేసరికి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సో ఇది 120 కట్ ఆఫ్ అండి. సో పైన ఉండేది 100కి కట్ ఆఫ్ అండి. సో ఇప్పుడు ఒకసారి ఫిజికల్ ఈవెంట్స్ అనేవి చూద్దాం. సో ఇది మనకి ఆర్పిఎఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ అండి. సో మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే సో ఆన్లైన్ అప్లికేషన్ ఏప్రిల్ 15, 2024 అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో టోటల్ వేకెన్సీస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. 4208 వేకెన్సీస్ అయితే టోటల్ ఉన్నాయి. ఓకే, సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఇప్పుడు మనం ఎంతమంది అప్లై చేశారు, సో ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది కూడా చూసాం. అట్ ద సేమ్ టైం సో ఇక్కడ మనం ఫిజికల్ ఈవెంట్స్ అనేవి చూద్దామండి. ఒకసారి ఫిజికల్ ఈవెంట్స్ స్కోర్ ఎలా ఉంది అండ్ ఏ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారనేది ఇప్పుడు ఒకసారి చూసుకుంటే కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్ వచ్చి ఫిజికల్ ఈవెంట్స్లో 1600 మీటర్స్ అయితే రన్నింగ్ ఉంటుంది, 5 minutes 45 secondsలో అనేది పరిగెట్టాల్సి ఉంటుందండి. అండ్ అట్ ద సేమ్ టైం లాంగ్ జంప్ వచ్చి 14 feet అయితే ఉంటుంది, హై జంప్ 4 feet అండి. సో ఇది మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి మనకి 800 మీటర్స్ ఉంటుందండి, 3 minutes 40 seconds, అండ్ లాంగ్ జంప్ వచ్చి 9 feet అండి, హై జంప్ వచ్చి 3 feet అండి. అండ్ అలాగే పిఎంటీ సో ఇది పీఈటీ అండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వచ్చి మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్ హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలండి.
సో ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ 157, చెస్ట్ వచ్చి మనకి అన్ఎక్స్పెండెడ్ 80, సో ఎక్స్పెండెడ్ 85 అండి. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అండి. అండ్ ఎస్సీ ఎస్టీ వచ్చి హైట్ మేల్ క్యాండిడేట్స్ 160 సెంటీమీటర్స్ మేల్ అండి. సో 152 ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ అనేది ఉండాలండి. అండ్ చెస్ట్ వచ్చి 76.2 అండి అన్ఎక్స్పెండెడ్ వితౌట్ బ్రీతింగ్. సో విత్ బ్రీతింగ్తో కలిపి ఎక్స్పెండ్ అవ్వాలండి. 81.2 అనేది ఎక్స్పెండ్ అవ్వాలండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొన్ని గవర్నమెంట్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి హైట్ మెజర్మెంట్ విషయంలో, మరాఠాస్, గోరక్స్. సో వీళ్ళకి వచ్చేసరికి మీరు హైట్ చూసుకుంటే 163 సెంటీమీటర్స్ హైట్ అండి మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్కి 155 అండి. సో చెస్ట్ వచ్చి మనకి 80 అన్ఎక్స్పెండెడ్ 80 సెంటీమీటర్స్, 85 ఎక్స్పెండెడ్ సెంటీమీటర్స్ అండి. సో ఇది మనకి ఫిజికల్ ఈవెంట్స్ అండి. సో మనకి ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఆఫ్టర్ 2 monthsలో అయితే మీకు కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. సో ప్రిపేర్ అండి ఫిజికల్ ఈవెంట్స్కి వచ్చి. సో ఇది మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అండి. సో ఇందులో మీ రోల్ నెంబర్ కనుక ఉన్నట్లయితే మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి ఎలిజిబుల్ అండి. సో ఈ లిస్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టోటల్ క్యాండిడేట్స్, సో టోటల్ 42,143 క్యాండిడేట్స్ అయితే షార్ట్ లిస్ట్ అయితే చేశారండి. సో మనకి 4,208 వేకెన్సీస్కి 42,143 మెంబర్స్ని అయితే ఇక్కడ వీళ్ళు ఫైనల్గా షార్ట్ లిస్ట్ అయితే చేశారండి. సో ఈ లిస్ట్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అందిస్తానండి. సో మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.